సో ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు కవర్ చేసినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి విజువల్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ మన తొలి వెలుగుకు సంబంధించినటువంటి కెమెరా లాక్కునేటువంటి ప్రయత్నం చేసినట. ఇక్కడ మరి కెమెరా ఎందుకు లాక్కోవడం జరిగింది, దేనికోసం లాక్కోవడం జరిగింది అనేది కూడా ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేనికోసం లాక్కోవడం జరిగింది కెమెరా, ఎందుకోసం అని చెప్పేసి లాక్కున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పోలీసు వాళ్ళ ఆన్వర్లో కనబడతా ఉన్నటువంటి ఈ కెమెరా మన తొలి వెలుగుగా సంబంధించినటువంటి కెమెరా ఏంది, అలాగే ఇక్కడ కెమెరా లాక్కొని మాట్లాడు వాళ్ళు వచ్చారు, వీళ్ళు మొత్తం వీడియో తీసుకుంటున్నారు. ఆగబోయే చెప్పు ఏదో ఏ ఛానల్ తొలివేలు కదా సార్, తీసుకోపోయి చెప్తున్నా కదా సార్, చెప్తున్నా తీసుకోపోయి. అరే మేము ఉన్నామా, ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు తీసుకున్నారు సార్? ఒక వర్క్ చేస్తున్నాం సార్ ఇక్కడ, దీనికి సంబంధించి ఏదో ఇప్పుడు ఒక వర్క్ అయితే అవుతుంది సార్. సార్ ఆయన కెమెరా ఉంది సార్, ఐడి కార్డ్ అదిగోండి సార్, ఆగండి ఒకసారి. సార్ సార్ రిపోర్టర్ సార్ వీళ్ళు కెమెరా ఎవరి దగ్గర ఉంటది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కెమెరా కనబడతా ఉంది కదా, ఇక్కడ కవర్ చేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మీరు అడగాలి కదా, నువ్వు కెమెరా చేసుకో, నువ్వు కెమెరా ఆన్ చేసుకో, కెమెరా ఆన్ చేసుకో, కెమెరా ఆన్ చేసుకో. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మన తొలి వెలుగుకు సంబంధించినటువంటి కెమెరా. ఇక్కడ మనము ఏదైతే ఈ లిట్ క్యాప్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ దౌర్జన్యంగా ఒక ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్ను ఆక్రమించుకొని వేరే సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి యూనిటీ మాల్ ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని కవరేజ్ చేద్దామని చెప్పేసి మనతో పాటు మన తొలి వెలుగుతో పాటు ఇంకా 2-3 ఛానళ్ళు కూడా మనతో పాటు కూడా రావడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఒక దురుసుగా ఒక సంబంధించినటువంటి కెమెరామెన్ పట్ల కానీ మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ల పట్ల కానీ దురుసుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అంటే ఏ రకంగా ఉంటుందో పోలీసుల యొక్క దౌర్జన్యం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏఎస్ఐ ఈయన ఏఎస్ఐ గారు ఈయన మాట్లాడుతున్నట్టు అరే లాక్కున్నాడు కదా అబ్బాయి, లోగో లేకుండా వచ్చిండ్రు. నువ్వు ఎవరు పడితే తీస్తే మమ్మల్ని వచ్చి ఫోటో తీస్తే ఏం చేస్తారు? అరే నువ్వు ఎవరిని అడిగినా కూడా మీరు లోగో లేకుండా వచ్చిండు, మా ఫోటో తీస్తున్నాడు, మమ్మల్ని ఏం తీస్తున్నావు కూడా డ్యూటీ చేస్తున్నాం అని చెప్తున్నాం. అది ఆయన కూడా డ్యూటీ కదా చేసేది, ఆయన చేసేది మాకేం తెలుసు? ఏమన్నా ఇలాగ వేసుకున్నారా? అరే కెమెరా పట్టుకొని ఎవరు మస్తు వస్తారా? ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీస్తూ ఉంటారు, వాళ్ళు కూడా తీస్తున్నారు. ఎవరు పడతారు? దాంట్లో మేమేం చేస్తున్నాం? మమ్మల్ని ఫోటో చేయడానికి మీరు గవర్నమెంట్ మీరు దేనికోసం సార్ ఇక్కడ ఎందుకు సార్ ఉన్నది? ఇక్కడ దేనికోసం బందోబస్తున్నారు? తీయాలి చూడు దాంట్లో మా ఫోటోలు. అరే ఎందుకు డ్యూటీ చేయొద్దా ఇక్కడ? ఎందుకు సార్ మరి అంత భయం ఎందుకు సార్? మరి అంత భయం ఎందుకు సార్? ఇప్పుడు మీ విజువల్ తీసుకో, మీ ఫోటోలు తీసుకుని అంత భయం ఎందుకు? మీరు పోలీసులు సార్, దొంగలు కాదు కదా. మేము ఫోటోలు తీసుకున్నాం, మీకేమి ఇబ్బంది సార్? మరి ఇక్కడ దేనికోసం వచ్చింది మీరు అనేది మేము చెప్పడానికి డ్యూటీ దేనికోసం వచ్చింది పోలీసులు కదా. మీరు మీకెందుకు సార్ భయం? గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాం మేము కూడా అదే కదా. మేము కూడా వేసుకొని నీ కార్డు వేసుకొని ఆయన ఐడి కార్డు కూడా చూపెట్టాడు కదా. ఆయన ఐడి కార్డు చూపెట్టమని చెప్పేసి అంటున్నాడు కదా. ఐడి కార్డు చూపెట్టేందుకు అడుగుతున్నాము. ఎవరు మరి ఎందుకు ఇచ్చింది? మళ్ళీ కెమెరా ఎందుకు ఇచ్చిండు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపించడానికి ఎవరు చెప్పింది సార్? సారే మీ పై అధికారు ఆగన్నా మాట్లాడుతున్నా కదా మీ పై అధికారి ఎవరు చెప్పిండు కెమెరా ఇచ్చేయమని చెప్పి? ఎవరు చెప్పలేదు సార్. అడిగితే వాళ్ళ కార్డు ఉన్నది కదా ఇచ్చేయమంట అని చెప్పారు. అదే ఇచ్చే మా సార్ చెప్పిస్తున్నారు. మన తొలి వెలుగు అని చెప్పండి. మన తొలి వెలుగు మేము చేసింది తప్పిందా? ఏమన్నా అన్నారు ఆయన? హలో సార్, నమస్తే. నా పేరు అనిల్, నేను మన తొలి వెలుగు రగన్న ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. చూపెట్టండి సార్. లేదు ఐడి కార్డు చూపెట్టిండట. కెమెరా లాక్కోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది సార్? లేదు అదే సార్. మీరెవరు సార్ మాట్లాడు? తమరెవరు సార్? సార్ తమరెవరు సార్? నేను మన తొలి వెలుగు రిపోర్టర్ మాట్లాడుతున్నా. తమరు సార్? రాములు ఎస్ఐ గారు.
మేము అదే సార్ ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళు కెమెరా పెట్టి తీసేటువంటి పరిస్థితి ఉండదు. జస్ట్ పోలీస్ వాళ్ళదే కదా సార్ తీసేది. పెద్ద సమస్య ఉంది. కెమెరా లాక్కోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది సార్? మీరు ఎవరో రిపోర్టర్ రమ్మంటే వస్తారు, మాట్లాడతారు, కానీ కెమెరా లాక్కొని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎందుకు సార్ అంత భయం ఎందుకు? మరి ఇప్పుడు ఎట్లాగో మీరు లీగల్గానే చేస్తున్నప్పుడు అంత భయం ఎందుకు సార్? కెమెరా లాక్కోవాల్సినటువంటి, పోలీసులు లాక్కోవాల్సినటువంటి అదెందుకు? ఇంకోటి ప్రైవేట్ బౌన్సర్లు సార్ నేను ఏమంటున్నా, ప్రైవేట్ బౌన్సర్లు కూడా వచ్చి ఈ ల్యాండ్లో దౌర్జన్యంగా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు సార్ ఇక్కడ? అదే సార్, లేదు ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు? మీరు పోలీసులు ఉన్న తర్వాత ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు సార్ ఇక్కడ? ఇప్పుడు ప్రైవేట్ బౌన్సర్లు దీని లోపలికి వచ్చి సార్ ఒక పక్కన చెప్పండి, లోపలికి వస్తూ ఉన్నా. సో చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కన ఎస్ఐ గారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ గారు రాములు గారు చెప్తా ఉన్నటువంటి, ఏదో మా వాళ్ళకి తెలియకుండా చేసిండ్రు, ఏదో తీసుకున్నారు, మీరు మీ పని మీరు చేసుకోండి అని చెప్పేటువంటి. అంటే కొంతమంది అత్యుత్సాహంగా ఉంటారనే దానికి దీనికి ఒక నిదర్శనం కనబడతా ఉన్నది. పోలీసులు చాలా చోట్ల కనబడతా ఉన్నాయి, ఇట్లాంటి ఘటనలు కనబడతా ఉన్నాయి. విలేకరులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇట్లాంటి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కొంత ఏది దూకుడుగా మా అంతా సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఏం చేసినా కానీ మా పోలీసులు నడుస్తుంది అన్నటువంటి తీరుగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతాం. ఒకసారి ఆ ఎస్ఐ గారిని మాట్లాడదాం. ఇదేమో ఇక్కడ ఒక పక్కన గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ప్రైవేట్ బౌన్సర్లు లోపల ఉండాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఆ ప్రైవేట్ బౌన్సర్లు కూడా లోపల ఉండి అక్కడ వీళ్ళను ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్లు అని చెప్పేసి ఎవరైతే అంటా ఉన్నారో వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం. సరే ఏదైనప్పటికీ కూడా కోర్టులో తెలుస్తాయి. ఆ కోర్టులో ఒక పక్కన విచారణ జరుగుతూ ఉంది. ఈ ల్యాండ్ ఎవరిది అనేది కూడా దానిపైన ఒక పక్కన కోర్టులో ఈ సంబంధించినటువంటి అంశం చాలా రోజుల కానించి నడుస్తూ ఉంది. దీనిలో ప్రైవేట్ బౌన్సర్లు, లిట్ క్యాప్కు సంబంధించినటువంటి ఎండి శ్రీనివాస్ నాయకు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక పకడ్బందైనటువంటి ప్రయత్నం చేస్తారు. సరే ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక కవర్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుల పైన దౌర్జన్యం ఏంటిది? కెమెరామెన్లకు సంబంధించినటువంటి కెమెరా లాక్కోవడం ఏంటిదో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఒకసారి లోపల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ఇంత పటిష్టంగా పోలీసు వాళ్ళతో చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఏమైనా కోర్టు ఆర్డర్ నుంచి ఏమైనా ఉంది సార్? ఏమైనా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా ఈ జేసీబీలతో పనులు చేసుకోవచ్చు అనేది పోలీస్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మరి ఎందుకు సార్ ఇంతమంది బలగాలు? మేము ఓన్లీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. అచ్చా, వాళ్ళంట సార్ మాట్లాడదాం. లిట్ క్యాప్కి సంబంధించినటువంటి వాళ్ళు అంతే కదా సార్? కాదు, మేము మిమ్మల్ని ఒకటే సార్ అడిగేది, మీకు ఇలాంటితో కాదు, మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు మేము కవరేజ్ కోసం వచ్చినప్పుడు కెమెరాలు లాక్కోవడం ఇది సమంజసమేనా? ఒక్కసారి ఆయనకు ఐడి కార్డు చూపెట్టండి సార్, పై జేబులో ఉంది. పై జేబులో మరి ఆయన ఎందుకు వాళ్ళని తీసుకున్నారు సార్? దాదాపు 40 minutes అట్లా అయింది కదా. అవును అదే 40 minutes అయినా కానీ ఆయన ఎందుకు లాక్కోవాల్సినటువంటి అవసరం సార్? మీరు ఇక్కడ పై అధికారి ఇక్కడే ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. నువ్వు లాక్కున్నాడా ఏమైందని తెలియదు కదా. ఫోన్ చేసి ఇట్లా అంటే సరే మంచిది పంపించాలని చెప్పినాను నేను.